వాడుతున్నారు కాబట్టి వాటి వల్ల మాకు ఉపయోగం కలుగుతుంది. ఇప్పుడు దానికి మీరు కూడా బ్రాండ్ చేయొచ్చు కదమ్మా. ఇప్పుడంతా ఎంఎస్ఎంఈలు పెట్టమన్నారు, స్వయం బ్రాండ్ పెట్టాం, స్వయం సహాయ సంఘాలు కూడా పెట్టాం. అందులో మీరు ఉపయోగించుకుంటే పెరుగుతుంది కదా, ఇవన్నీ పెరుగుతాయి కదా. అవి ఎక్కడ మిస్ అవుతున్నారు? ఇవన్నీ వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా ఎక్కడ ఉపయోగపడుతుంది? సార్ ఐటీడీఏ తరఫున కొన్ని పెడుతున్నారు, కాఫీవి, పసుపు, ఇంకా మిరియాలు లాంటివి. వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాం. ఆ ఉద్దేశం ఏంటంటే మీ ఆదాయం పెరగాలి, మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా అందరికంటే ఎక్కువ సంపాదించి తలసరి ఆదాయం పెరగాలి. విశాఖపట్నంలో ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది. అది వర్కౌట్ చేయాలి. ఆలోచించాం మహాన్. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? పేరువేణి సార్. ఏం చేస్తామా మీరు? కాకినాడ చేపలు అమ్ముతానండి. చేపలు అమ్ముతాము. ఓకేమ్మా. ఎట్లా వస్తాయమ్మా నీకు చేపలు? నేను పులగుర్తి నుంచి కాకినాడ వస్తాను. కాకినాడ నుంచి మట్లపాలెం వెళ్తాను. మట్లపాలెన్ని కొనుక్కొని కాకినాడ వచ్చి అమ్మేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను. వెళ్తే నాకు 150 రూపాయలు ఛార్జ్ అవుతుంది రోజుకి. ఒకప్పుడైతే ఆ డబ్బులు అవ్వేయండి. మీరు ఈ పథకం పెట్టాక నాకు నెల వచ్చి ఒక 4,000 అలా మిగులుతున్నాయి సార్. 4,000 రూపాయలు నెలకు మిగులుతున్నాయి. పింఛన్ వస్తుంది సార్. భర్త పింఛన్ వస్తుంది. నాకు గ్యాస్ డబ్బులు వస్తాయి సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలు బాబు అండి కార్పెంటర్ వర్క్ చేస్తారు. కార్పెంటర్ పని చేస్తారు. పాప పెళ్ళి అయిపోయిందండి. బాబుకి కూడా 3 నెలలు అయిందండి పెళ్ళి. బాబు పెళ్ళి అయింది, వారు సెటిల్ అయ్యారు. మీకు చేసుకుంటాం. ఇంకా సెటిల్ అవ్వలేదు, మాతోనే ఉన్నాడండి. 3 నెలలు అయిందండి పెళ్ళి. బాబుకి నాకు ఇంత ఆదాయం మీ వల్ల నాకు ఎంత ఉపయోగం జరుగుతుంది. కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుంది ఎన్నిటి వల్ల? గవర్నమెంట్ కానీ మీరు సంపాదించారు. నాకు షుగర్ ఉంటుంది, మందు మీరు ఇచ్చే డబ్బులు దానివల్ల మీ వల్ల నేను చాలా. ఇప్పుడు నీకు షుగర్ ఉంటే మందులు వేసుకుంటున్నావు, భోజనం ఏం తింటున్నావు? నేను అన్నం తగ్గించి ఈ చేపలు ప్రోటీన్ ఎక్కువ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? వచ్చిన డబ్బుల్ని చేపల్లో సంపాదిస్తున్నావు, ఆరోగ్యానికి ఖర్చు. అది మీ వల్ల సార్. ఇచ్చావు కాబట్టి ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యం కూడా బాగుంటే నీకు ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది కదా. ఆరోగ్యంగా ఉంటావు, మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి కదా నీకు. ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. ఆ సంజీవని ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టి మీరు ఏ మందులు తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత తగ్గించుకోవాలి ఇవి కూడా చేస్తాం. ఇప్పుడు నువ్వు మెడిటేషన్ కానీ యోగా కానీ ఎట్లా చేస్తావా? తెల్లరగా మళ్ళీ ఇంటికి రాబడికి 2 అయిపోతుంది, 3 అయిపోతుంది టైం. మీ ఆయన ఏం చేస్తాడు? చిన్నప్పుడు నాకు 5 సంవత్సరాలు పెళ్ళి. నీకు వితం చూపించిన వస్తుంది. అవును సార్. గ్యాస్ డబ్బులు వస్తుంది, వితం చూపించిన వస్తుంది. పాప మీతో ఉంటాడు. బస్సులో ఫ్రీగా వచ్చారు కాబట్టి 3 కూడా ఉపయోగపడ్డాయి. ఇది ఒక 4-5 వేలు వేసుకుంటే నెలకు ఒక 50,000. మీకు పింఛన్ ఒక 45, 50,000, 1,00,000. గ్యాస్ ఒకటి కొంచెం ఆదాయం. నువ్వు సంపాదించేటప్పుడు ఈ 2 కలిపి చేసుకుంటావు. ఓకే, ఇంకా దీన్ని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచించాలి. నా పేరు తబస్సుమ్ సార్. నేను తబస్సుమ్ సార్. నా పేరు తబస్సుమ్ జహా సార్. నేను నంద్యాల జిల్లా నుండి వచ్చాను సార్.
ఎక్కడ మీ జిల్లామా? నంద్యాల జిల్లా సార్. నంద్యాల. అవును సార్. సార్ నేను శ్రీ శక్తి పథకం ద్వారా నాకు హెల్త్ ఇష్యూ ఉంది సార్. నంద్యాల నుండి కర్నూలుకి వీక్లీ 1 టైం 2 టైమ్స్ వెళ్తుంటాను సార్. డాక్టర్ గారు. అవును సార్. వెళ్ళినప్పుడల్లా 300 అలా ఖర్చు వచ్చేది సార్. ఇప్పుడు మంత్లీ నాకు కనీసం అంటే 1500 మిగులుతున్నాయి సార్. హాస్పిటల్ ఖర్చులకే కాకుండా ఈ ఖర్చులు పెట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది సార్. చాలా బెనిఫిట్ ఉంది శ్రీ శక్తి వల్ల. తర్వాత నాకు వితంతు పెన్షన్ వస్తుంది సార్. నేను వితంతు సార్. నీకు వస్తుందా? అవును సార్, నేను వితంతు సార్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి తల్లికి వందనం వస్తుంది సార్. దీపం పథకం ఏం చదువుకుంటున్నాం అబ్బాయి? 9th క్లాస్ సార్ మా అబ్బాయి. మీ ఇంట్లో మీ అబ్బాయి నువ్వు? అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్. ఇయర్లీ 3 టైమ్స్ సార్. మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. 4 కార్యక్రమాలు వస్తున్నాయి. అవును సార్, 4 స్కీమ్స్ వస్తున్నాయి సార్ నాకు. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను మెప్మాలో సిఆర్పీగా చేస్తున్నాను సార్. రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. మెప్మాలో రిసోర్స్ పర్సన్గా ఎంత చేస్తున్నాను ఇస్తారు మాకు? సార్. నాకు 8,000 శాలరీ వస్తుంది సార్. అవును సార్. ఈ డబ్బులంతా కలిసి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవింగ్ ఉంటుంది? సార్ 8,000 సార్ శాలరీ సార్. 4,000 వచ్చేసి నాకు పెన్షన్ వస్తుంది సార్. మా అబ్బాయికి చదివించుకోవడానికి ఇంటి బాడుగలకు అంత పోను నాకు 4,000 మిగులుతుంది సార్. నేను ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాను సార్. లోన్ తీసుకున్నాను 2 lakhs. ఎస్హెచ్జి లోన్ తీసుకున్నాను 2 lakhs. ఆ లోన్ కూడా ఇతర ఖర్చులకు వాడకుండా ఒక కిరాణం షాప్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఆ షాప్లో కూడా నాకు బెనిఫిట్ వచ్చేలా చూసుకుంటున్నాను. నాతో పాటు నా సభ్యులకు కూడా నేను అదే రూట్లో నడపాలని కోరుకుంటున్నాను సార్. వెరీ గుడ్ అమ్మా. నీకు ఒక నమ్మకం ఏం చదువుకున్నామా నువ్వు? సార్ నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. సరిపోతుందమ్మా. చదువుకున్నా కూడా ధైర్యంగా నువ్వు చేయగలిగితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలని రావాలి. సరే సార్. ఈ స్థాయిలో ఆగిపోకుండా గవర్నమెంట్ 4 ప్రోగ్రాంలు అవును ఇచ్చారు. సార్. నువ్వు కష్టపడి పని చేసుకుంటావు. అవును సార్. నీకు షుగర్ ఇది ఉందమ్మా? సార్ నాకు అందుకు నేను హాస్పిటల్ ఉంటాను సార్. కదమ్మా, హాస్పిటల్లో నీకు నచ్చిన డాక్టరా లేకపోతే ఎట్లా డాక్టర్ని ఐడెంటిఫై చేస్తుంది? సార్ నేను నంద్యాలలో చూపించుకున్నాను సార్. అక్కడ కొంచెం నా ప్రాబ్లంకి లేదని నేను కర్నూలు తిరగాల్సి వస్తుంది సార్. అందుకని శ్రీ శక్తి బస్సులో నేను ఫ్రీగా వెళ్తున్నాను సార్. భవిష్యత్తులో ఇప్పుడు సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. సార్ 3 నెలల్లో వస్తుంది. ఆ సంజీవిని ప్రాజెక్టులో మీకుండే ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసి సార్. అక్కడి నుంచి ప్రతి నెల టెస్ట్ చేసి ఈ సమస్యకు మూల కారణం ఏంటి, ఇప్పుడు ఎట్లా చేసి మంచి డాక్టర్ని అడ్వైజ్ చేసి దానికి కావాల్సిన మంచి డాక్టరు అదే మన ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. సార్ అప్పుడు నీకు చాలా వరకు దగ్గరగా చాలా థ్యాంక్ యూ సార్. నా ఈ విషయాలు చేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. Testing 1 2 ప్లీజ్ 1,700 మిగులుతుంది సార్. ఆ మిగిలిన అమౌంట్తో నేను నా ఎడ్యుకేషన్ పర్పస్ పోస్ట్ కార్డులకి ఉపయోగించుకుంటున్నాను సార్. ఇంకా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి. 2 3